అమ్మ అడిగింది నా ఫోన్ ఎత్తుతూనే. తిన్నానమ్మా. నాన్న లేరా అడిగాడు ధనుంజయ్ ట్రావెల్స్ నుంచి. ఇప్పుడే అన్నం తిని పొలం వెళ్ళారురా. మొక్క తోటలో మనుషులు పని చేస్తున్నారు కదా మరి. నాన్నకి నీకు బస్ టికెట్లు తీస్తున్నాను ఈ ఆదివారం, సరేనా? నాన్న రారంట, నువ్వు వెళ్ళొచ్చేయిరా అన్నారు. ఒక్కదానివి రాగలవా మరి? అలా అంటే ఏముంది, నేను ఎక్కిస్తాను, ఆడు దింపుతాడులే అన్నారా. సరే అయితే రెడీగా ఉండు, ఆదివారం సాయంత్రం 6 గంటలకి యానాం హైదరాబాద్ టికెట్ తీస్తాను అని చెప్పి టికెట్ తీసుకున్నాను. నేను పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్సి చదివి 6 నెలల క్రితమే ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులో పర్యావరణ విశ్లేషకునిగా కాంట్రాక్ట్ మీద ఉద్యోగంలో చేరాను. అమ్మని నాన్నని హైదరాబాద్ చూపించాలని నా కోరిక. నాన్న రావట్లేదని బాధగా ఉన్నా అమ్మైనా వస్తోందిలే అనుకున్నాను. సోమవారం ఉదయం 6 అయ్యేసరికి గౌలీగూడ చేరుకొని అమ్మ బస్ కోసం నిలబడ్డాను. పావుగంట తర్వాత బస్ వచ్చింది. బిక్కుబిక్కుమంటూ దిగుతున్న అమ్మ మొహం నన్ను చూడగానే గుప్పున వెలిగిపోయింది. సూరీ అని అరిచింది, టెన్షన్ తీరిపోయినట్లుగా. నేను అమ్మ చేతిలో సూట్ కేసు అందుకున్నాను. అమ్మ వెనక్కు వెళ్ళి సీట్ కింద పెట్టిన 4 సంచులు, పీచుతో ఒకదానికొకటి కట్టిన కొబ్బరికాయలు అందించింది. అవన్నీ అందుకొని అమ్మని దింపాను. నేను ఆటో మాట్లాడుతుంటే అమ్మ తను తెచ్చిన సంచులు లెక్క చూసుకుంటూ నిలబడింది. ఆటోలో కూర్చున్నాక నా వీపు మీద చెయ్యి వేసింది. ఈ సంచులేంటి? ఇంటి కొబ్బరికాయలు ఎందుకు? ఎవరిని ఎత్తిన కొడదామని అన్నాను. అమ్మ తలను నా తలతో కొడుతూ, బిర్లా మందిర్కి వెళ్తాం కదా, అక్కడ కొట్టద్దా? ఇంకా టీటీటీ గుడి, పెద్దమ్మ గుడి అందమ్మ చేతులు కాళ్ళు ఊపుతూ. ఇలా మాట్లాడేటప్పుడు అమ్మ నాకు 5-6 ఏళ్ల చిట్టి పాపాయిలా కనిపిస్తుంది. ఈ గుళ్ళకన్నీ ఎవడు తిప్పుతాడు నిన్ను? ఉద్యోగం చెయ్యొద్దా నేను అన్నాను. అమ్మ మాట్లాడకుండా వీపు మీద గట్టిగా గిల్లింది. గగన్ మహల్లోని నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముందు ఆటో ఆపించి అమ్మను సామాన్లన్నీ లిఫ్ట్లో తీసుకొచ్చాను. అమ్మ లోపలికి రాగానే గదిలోకి, హాల్లోకి, కిచెన్లోకి 2-3 సార్లు తిరిగి పరిశీలిస్తోంది. ఇది నా కొడుకేమీ కట్టించలేదులే అంతలా చూడ్డానికి. కాఫీ పెట్టు అన్నాను. అప్పుడే వచ్చిన పాల ప్యాకెట్ అమ్మకిచ్చి పేపర్ తెచ్చాను. అలాగే అంటూ బట్టలు బ్రష్ తీసుకొని బాత్రూంలోకి పరుగు తీసింది అమ్మ. స్నానం చేసి హాల్లో ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టి వంటింట్లోకి నడిచింది. 10 నిమిషాల్లో చిక్కని కాఫీ వచ్చేసింది. అమ్మ, నువ్వింత బాగా కాఫీ ఎలా పెడతావే అన్నాను తాగుతూ. తన కప్పు తెచ్చుకొని అమ్మ నా పక్క కుర్చీలో కూర్చుంటూ నవ్వి చేతులతో అంది. మీ ఆయనకెలా పాపం అక్కడ అన్నాను. అమ్మ జుట్టు సర్దుతూ, పాపం రా నాన్న అంది దిగులు మొహం చేసి. ఏం పర్లేదులే, రోజు నేను ఇక్కడ ఒక్కడిని ఉండట్లేదా అన్నాను. అమ్మ సగం తాగిన కాఫీ కప్పు పక్కన పెట్టి సెల్ తెచ్చి నాన్నకి ఫోన్ చేయి అంది. నేను కాఫీ పూర్తిగా తాగాక నాన్నకి ఫోన్ చేశాను. సర్లే, తొందరగా పంపేయి అన్నారు నాన్న. పేపర్ పక్కకి పడేశాను. అమ్మ తను తెచ్చిన తినుబండారాలన్నీ నాకు ప్రదర్శన చేసింది. పూతరేకులు, పాలకోవా, కారపూస, మురిఫీలు, కాజాలు, మామిడి తాండ్ర, అటుకులు. నేను ఏది ముందు తినాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే అమ్మ పక్కపక్క నవ్వేసింది. తర్వాత నేను బయటికి వెళ్ళి టిఫిన్ ఇచ్చాను. నాకున్న 4 గిన్నెలతోనే వంట చేసిందమ్మ. కొన్ని కూరలు, పప్పులు కూడా తెచ్చినట్టుంది. కొన్ని గిన్నెలు కొన్నాన్రా సూరి అంది బ్రతిమాలే గొంతుతో. చాలే, ఇక్కడ ఒక సంసారం పెట్టేయకు. నేనేదో ఎప్పుడైనా కర్రీ పాయింట్ కూర తెచ్చుకొని నువ్వు ఇచ్చిన బుజ్జి కుక్కర్ పెట్టుకుంటానంతేలే, కొత్త గిన్నెలు అక్కర్లేదు అని అమ్మ ఉత్సాహం మీద నీళ్లు చల్లాను. అమ్మ ఇరుగు పొరుగు వారి మీద దృష్టి సారించింది. ఎవరో కనబడక బెక్కమొహం వేసింది. లోపలికి వచ్చింది. ఆ పక్క అపార్ట్మెంట్లో ఎవర్రా అంది ఆసక్తిగా. ఆయన ఏదో బిజినెస్ అనుకుంటాను, 2 పిల్లలు చదువుకుంటారు. ఈ పక్కన ఎవర్రా అంది ఉత్సాహంగా. మరాఠీ వాళ్ళు, కొత్తగా పెళ్ళయింది, 2 ఉద్యోగం చేస్తారు చెప్పాను. ఎవరు తలుపులు తీయడేంట్రా అంది నేను ఆఫీస్కి వెళ్తుంటే. ఇక్కడ అంతే, నువ్వెవరిని పలకరించి పని పెట్టుకోకు. ఇక్కడ ఎవరి పని వారిది, అంతా బిజీగా ఉంటారు. మనూరు కాదు అన్నాను లిఫ్ట్ ఎక్కుతూ. సాయంత్రం నేను వచ్చేసరికి అమ్మ కింద వాచ్మెన్
తల్లితో కబుర్లు చెప్తోంది. నేను అమ్మని పిలుచుకొని పైకి వెళ్ళిపోయాను. ఆ వాచ్మెన్ భార్య ఎదురుపడినా నవ్వదు. ఏదైనా పని చెప్తారని భయం కావచ్చు. మెట్ల పక్కనున్న రూమ్లో ఉంటుంది. నేను కూడా మీలాగే ఒక ఫ్లాట్తో మీతో సమాన హోదాలో ఉన్నానన్నట్టు ప్రవర్తిస్తుంది. ఆ ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపడుతుంటాను. వాచ్మెన్ తల్లి కూడా వాళ్లతోనే ఉంటుంది. ఆమె మెట్ల క్రింద స్థలంలో పడుకుంటుంది. ఆ వాచ్మెన్కి నేను తెచ్చిన స్వీట్లు, కొబ్బరికాయ ఇద్దామని కిందకు వెళ్ళాను. ఈ పిల్లల తల్లి మాట్లాడదేంట్రా, కనపడితేనే నేనే పలకరించాను. మీరెవరు అని కూడా అడగలేదురా. నేను తెచ్చినవన్నీ తలా ఒకటి ఇస్తుంటే వద్దందిరా. బలవంతం చేసి ఇచ్చాను. ఇష్టం లేనట్టు మొహం పెట్టి తీసుకుందిరా చెప్తోందమ్మ. నేను వచ్చిన 6 నెలల్లో ఆమె కానీ భర్త కానీ నన్ను ఒక్కసారి కూడా పలకరించలేదు. అలాంటి పరిస్థితి రాకూడదని ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటారు. పొరపాటున ఎదురైనా పరిచయం చేసుకుంటే ప్రమాదం అన్నట్టు తలంచుకుంటారు. ఆ పిల్లల్ని పలకరించిపోయి భంగపడ్డాను. వాళ్ళు కూడా మాట్లాడరు. ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మకి 2 రోజులైనా దొరకలేదట. అమ్మ కంప్లైంటు. వాళ్ళకేమీ ఇవ్వలేకపోయానని ఆవిడ దిగులు పడింది. సిటీలో అంతేలేమ్మా, ఇది మన పల్లిపాలెం కాదు అందరినీ కలిపేసుకోవడానికి అన్నాను నవ్వుతూ. చాలే, మనుషులు ఎక్కడున్నా ఒకటే, కష్టానికి సుఖానికి ఒకరికొకరం అవ్వాలి. వంటి పిల్ల రాకాసుల్లా ఉండకూడదు. వాళ్ళు కలవకపోయినా మనం ఎదురెళ్ళి కలుపుకోవాలి అంది పంతులమ్మల. అమ్మను తీసుకొని బిర్లా మందిర్ వెళ్ళాను. కింద గణేషుని దగ్గర కొబ్బరికాయ కొట్టి పైకెక్కాం. పాలరాతి మందిరాన్ని చూసి మురిసిపోయింది అమ్మ. మర్నాడు టీటీడీ బాలాజీ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ అమ్మ ఆనందపడింది. అచ్చం తిరుపతి వెంకన్న బాబు అన్ని కష్టాలు పడి అక్కడికి వెళ్తే ఒక్క నిమిషం కూడా చూడనివ్వరు. జబ్బెట్టుకుని బరబరా లాగేస్తారు. ఇక్కడెంతసేపు అయినా చూడొచ్చు. కళగల స్వామి సుమ అంది సంబరపడిపోతూ. తిరిగి రాగానే నాన్నకి ఫోన్ చేసి చెప్పేసింది. నాన్న ఎప్పుడొస్తావు అని అడిగినట్టున్నాడు. మా పిన్ని గారి పాప వచ్చి వండి పెడతాదంట కదా, ఇందాక ఫోన్ చేసింది. 4 రోజులు ఉండి వచ్చేస్తానండి అంటోందమ్మ. హైదరాబాద్లో మాకు చుట్టాలు ఎవరూ లేరు. ఒకరోజు ట్యాంక్ బండికి, మరో రోజు లుంబినీ పార్క్కి తీసుకెళ్ళాను. లేజర్ షో చూపించేసరికి చిన్నపిల్లల ఆశ్చర్యమే ఆశ్చర్యం ఆమెకి. మరో రోజు రామకృష్ణ మఠలో బుక్స్ కొనుక్కుంది. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాచ్మెన్ తల్లి అమ్మ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నన్ను చూసి తినేదేదో గబగబా తినేసి లేచింది వాచ్మెన్ తల్లి. అమ్మ గబగబా ఒక కవర్ తీసి తన చీర జాకెట్ వేసి ఆవిడకిచ్చి సాగనంపింది. నాకు తినడానికి ప్లేట్లో పెట్టి తెచ్చి, పాపం రా, కోడలు పెట్టేదాకా చూడవలసిందే కదా అని జాలేసి పిలిచాను రా. ఓ చీరుంటే ఇచ్చాను అందమ్మ. అమ్మ, అమీర్పేట వెళ్దాం, నీకు చీర కొంటాను అన్నాను. వద్దురా బాబు, ఇక్కడ రేట్లు ఎక్కువ అంట కదా. వద్దొద్దు అంది నవ్వేస్తూ. ఆ రాత్రి నన్ను బయటికి పంపి పాల ప్యాకెట్స్ 2 తెప్పించింది. మర్నాడు ఏదో పూజ పొంగలి చేసి మైసమ్మ గుడికి వెళ్ళాలంది. ఆ సాయంత్రం రాగానే చెప్పింది. పక్కింటి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లోపలికి వెళ్ళి పొంగలి పులిహోర పెట్టిందంట. వాళ్ళు సగం తిన్నారంట. ఇంతలో తల్లి తలుపు తీసుకొని బయటకు వచ్చి పిల్లల వైపు చూసిందట. వాళ్ళు తింటూ ఉన్న పళ్ళాలు వదిలేసి తల్లి వెనక వెళ్ళిపోయారట. అమ్మ ఏదో అంటుంటే వినలేదట. అమ్మ చిన్నబుచ్చుకొని చెప్తుంటే బాధేసింది. కనీసం పెద్దావిడన్న మర్యాద అయినా లేకుండా పక్కింటవారు ప్రవర్తించిన తీరుకు కోపం వచ్చింది. అమ్మ, ఇంకెప్పుడు ఎవరిని పలకరించకు అనబోయి ఆవేశాన్ని అణుచుకొని అమ్మ చదువుకున్న పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాను. ఒక స్వామి సందేశం బాక్స్ కట్టి ఉంది అక్కడ. ఒక పేజీలో చదవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం సమాజంలో ప్రజలు పొరుగువారిని పలకరించడానికి తీరిక, మనసు రెండూ లేక మరమనుషులుగా మారారు. పక్కవారి మంచితనం మీద నమ్మకాన్ని కోల్పోయారు. స్నేహాన్ని స్వాగతించడం మానేశారు. అందుకే బంగారులు, మీరంతా తోటి వారిలో నమ్మకపు విత్తనాలు వెదజల్లండి. ప్రేమ నారుమడిని మొలకెత్తనివ్వండి. ఆ ప్రేమ మొలకల్ని మీ చుట్టుపక్కలంతా ఓపికగా నాటండి. ఏపుగా ప్రేమ మొక్కల్ని పెరగనివ్వండి. అందుకే స్నేహ భావపు ఎరువులు వెయ్యండి. వాటికి సౌజన్యం, సౌహార్దం పుష్పాలుగా పూయనివ్వండి. వాటి నుండి మానవత్వపు ఫలాలు పండేటట్టు చూడండి. నా పుస్తకాలు నీకేం అర్థమవుతాయిలే అంటూ చేతితో టీ పెట్టిందమ్మ.
ఆ పుస్తకాలన్నింటినీ ఆప్యాయంగా సర్దుకుంటూ, మన ఊర్లో ఎప్పుడు ఏదో పనేరా బాబు, ఖాళీయే ఉండదు, ఇంచక్క పుస్తకాలు చదువుతున్నాను రా తృప్తిగా అందమ్మ. ఇవన్నీ చదివేసే చెప్పు, మళ్ళీ కొన్ని కొనుక్కుందాం అన్నాను. భగవంతుని పుస్తకాలు చదివేయడం ఏంటి, నిరంతరం పారాయణం చేయడమే అంది గుళ్ళో పురోహితుళ్ళ. ఆ ఆదివారం గుమగుమలాడే పెసరెట్ పులావ్ చేసిందమ్మ. మరాఠీ దంపతులకు ఇస్తానంటూ ఒక బాక్స్ నిండా పెట్టింది. వాళ్ళెంతకీ తలుపు తీయకపోతే తలుపు కొట్టి ఇచ్చి వచ్చింది. ఆ పిల్లోడొచ్చి తీసుకున్నాడురా, లోపలికి రమ్మని కూడా అనలేదు. ఆ పిల్లయితే పలకరిద్దామనుకున్నాను అందమ్మ. వాచ్మెన్ తల్లి పైకొస్తే ఆమెకి బాక్స్ ఇచ్చింది. ఈ పక్క వాళ్ళకి వద్దులే అన్నాను. అమ్మ తలుపి మా ఇద్దరికీ వడ్డించింది. ఆ సాయంత్రం ఇద్దరు పెద్దమ్మ గుడికెళ్ళు. అమ్మ వారిని, ఇంత పెద్ద గుడా, మన ఊర్లో అమ్మవార్లకి చిన్న చిన్న గుళ్ళే ఉంటాయి అని ఆశ్చర్యపడింది. ఈవిడ ఇంత పెద్ద సిటీ అమ్మ, మరి 1,000,000 మంది జనాభా అన్నాను. అమ్మ భుజం చుట్టూ చేయి వేస్తూ, అమ్మ కోరిక మీద 2 రోజుల తర్వాత అమ్మకి తిరుగు టికెట్ తీసుకున్నాను. మర్నాడే ప్రయాణం. మరాఠీ జంట నుంచి అమ్మ తన బాక్స్ తను తీసుకోవడానికి వాళ్ళను వలేసి పట్టుకుంది. ఆ అబ్బాయి దయదలచి బాక్స్ ఇచ్చేశాడు. ఆ పిల్ల ఒక రోజు కనపడినా మాట్లాడలేదురా. ఆ పలావ్ నేను ఇచ్చినట్లు మొగుడు ఆ పిల్లకి చెప్పలేదంటావా అందమ్మ. ఏమో, బాగుందని మొత్తం అతడే తినేశాడేమో అన్నాను. అమ్మ నా చెవి మెలిపెట్టి నవ్వేసింది. నాన్నకు ఫోన్ చేసి మర్నాడు అమ్మను అమలాపురం బస్ ఎక్కించాను. వచ్చిన ప్రేమ ప్రవాహం తిరిగి వెళ్ళిపోతుంది. నా కళ్ళు నీళ్లతో మసకపారాయి. బాధతో గొంతు నొప్పయింది. మర్నాడు దిగగానే నాన్న అమ్మ క్షేమంగా చేరినట్టు చెప్పారు. మరో 2 నెలల తర్వాత నేను మా ఊరెళ్ళాను. భోజనం చేసి పడుకున్నప్పుడు పక్కనే కూర్చుంటూ అమ్మ ఆత్రంగా అడిగింది, మీ ఫ్లాట్స్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారా అని. ఒక్క క్షణం ఏం చెప్పాలా అని ఆలోచించాను. ఆ రోజు అమ్మ పుస్తకంలో నేను చదివిన గురు సందేశం గుర్తొచ్చింది. ముందుగా ప్రేమను పుష్పించి అమ్మను స్వచ్ఛంగా ఉంచాలి అనుకున్నాను. ఆ పిల్లల తల్లి ఆ రోజాల చేసినందుకు బాధపడిందమ్మ. పిల్లలకి తక్కువ మార్కులు వచ్చాయని అలా చేశానని చెప్పింది. మీ అమ్మగారు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగింది పాపం అన్నాను. అమ్మ కళ్ళు మెరిశాయి. అమ్మ ఇచ్చిన చీర కట్టుకొని తిరుగుతున్న వాచ్మెన్ తల్లి నాతో మాట్లాడుతుంది. అమ్మని ఎప్పుడూ గుర్తు చేయలేదు. అయినా సరే ఆమె గురించి కూడా కల్పించాను. ఆ వాచ్మెన్ తల్లికి నువ్వు ఇచ్చిన చీర ఎంతో బాగుందట, నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో చీర తెమ్మంది అని చెప్పగానే అమ్మ ముసిముసిగా నవ్వుకొని అలాగే తెస్తానులే అంది. ఆ తర్వాత మరాఠీ పిల్ల మీద కూడా అల్లేశాను. అమ్మ, ఆ మరాఠీ అమ్మాయి మొన్న వచ్చిందమ్మా, తెలుగు రాక నీతో మాట్లాడలేకపోయానని బాధపడింది. నువ్వు ఇచ్చిన పెసరెట్టు పలావ్ చాలా బాగుందట, ఎలా చేసావో కాగితం మీద రాయించి తీసుకురమ్మందమ్మా అన్నాను. అమ్మ నా పక్క నుంచి లేచి ఫస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థుల గర్వంగా కాగితం పెన్ను వెతుక్కొని పట్టుకొచ్చింది. రాత్రి పైనయ్యాక రాసిస్తానులే అని ఊర్లో విశేషాలు చెప్తూ కూర్చుంది. నేను 2 రోజులుండి తిరిగి హైదరాబాద్ వచ్చేసాను. వారం తర్వాత ఒకరోజు రాత్రి నాన్న ఫోన్ చేసి చూస్తుండగా చేశారు. మా మామిడివారం మేనత్త కొడుకు పెళ్ళి హైదరాబాద్లో ఉందట, వాళ్ళు బస్ వేస్తున్నారట, అమ్మ నాన్న కూడా వస్తున్నారట చెప్పారు నాన్న. పెళ్ళెప్పుడు నాన్న అడిగాను. ఇవాళ ఫస్ట్ కదా, వచ్చే నెల 10న, ఇంకా నెల 10 రోజులు ఉందిలే అన్నారు. నాన్న ఫోన్ పెట్టాక అద్దె ఇల్లు చూసి పెట్టే బ్రోకర్కి ఫోన్ చేసి ఫస్ట్ కల్లా ఒక అపార్ట్మెంట్ కావాలని చెప్పాను. నాన్నతో కలిపి అమ్మ మళ్ళీ వచ్చేలోపు ఇల్లు మారిపోవాలి, మరో కొత్త చోట అమ్మ చేత విత్తనాలు వేయించాలి కదా మరి.